ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1500 స్క్వేర్ ఫీట్ 3 బిహెచ్కే ఫ్లాట్ అనమాట, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో టోటల్ ఈ బిల్డింగ్ ఏరియా వచ్చేసి 1000 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. సో 1500 స్క్వేర్ ఫీట్కి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో దీనికి యూడిఎస్ వచ్చేసి 58 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్. ఇదైతే మొత్తం హాల్. సో ఆల్రెడీ ఫుల్లీ ఫర్నిష్డ్ అయ్యింది. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్, ఇది క్రాకరీ యూనిట్ అనమాట. ఇది రీసేల్ ప్రాపర్టీ అనమాట. ఇది రీసేల్ ప్రాపర్టీ. దీనికి ఆల్రెడీ ఇక్కడ విండో ప్రొవిజన్ కూడా అయితే ఇచ్చారు. పక్కనే బిల్డింగ్ కూడా ఉంటుంది. సో ఇది మొత్తం హాల్ అనమాట. ఆల్రెడీ విత్ ఇంటీరియర్స్తో సహా ఉంది. ఫాల్ సీలింగ్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట, చేయించింది. సో ఇది మొత్తం హాలే. సో ఇక్కడ కూడా ఒక క్రాకరీ యూనిట్ అయితే ఉంది మనకి. సో ఇదైతే మనకు వచ్చేసి కిచెన్ అనమాట, ఓపెన్ కిచెన్ టైప్. సో వుడ్ వర్క్ కూడా మొత్తం చేసిందే ఉందన్నమాట. సో దీనికి పక్కనే, కిచెన్కి పక్కనే మనకి వాష్ ఏరియా కూడా ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ కిచెన్కి పక్కనే మనకి ఇంకొక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. సో ఏ బర్డ్స్ కూడా ఏం రాకుండా మనకి నెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉంది, విత్ ఆల్రెడీ ఇంటీరియర్తో సహా ఉందన్నమాట. ఇదంతా వార్డ్రోబ్స్. దీనికి ఆల్రెడీ ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. చూస్తున్నారు, ఇది మొత్తం రూమే, గెస్ట్ బెడ్రూమ్. సో దీనికి పక్కనే ఇంకొక గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంది. ఇవన్నీ కబర్డ్స్ ఆల్రెడీ చేయించినవి. సో మనకి ఇక్కడ విండో ప్రొవిజన్ కూడా ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో హాల్కి పక్కనే అయితే ఇది ఎంట్రన్స్ కదా. సో దీనికి పక్కనే అయితే మనకి ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది, విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది ఈ ఫ్లాట్కి కూడా సేమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. 3 బిహెచ్కే ఫ్లాట్. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట.
పైన ఫాల్ సీలింగ్ కూడా బాగానే చేయించారు. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్. సో ఇక్కడ ఆల్రెడీ విండో ప్రొవిజన్ కూడా ఇచ్చారనమాట. సో మనం ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కిచెన్ ఉంది, ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా పెట్టుకోవచ్చు మనము. సో చాలా స్పేషియస్గా ఉంది. ఇది 1530 స్క్వేర్ ఫీట్. ఇది 3 BHK ఫ్లాట్, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఇది వచ్చేసి మనకి కారిడార్. సో ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 2nd ఫ్లోర్లో ఉంటుంది. ఇది స్టేర్ కేస్. ఇక్కడ జనరేటర్ కూడా ఉంది చూడండి. సో ఇది మొత్తం పార్కింగ్ అనమాట. సో మొత్తం 1000 స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ ఇది. ఇది మొత్తం పార్కింగ్. దీని పక్కన కూడా బిల్డింగ్స్ ఉన్నాయి. ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ఏరియా అనమాట ఇది. సో దీనికి వచ్చేసి 58 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది మనకి యూడిఎస్. వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్లోనే ఉంది ఇది. దీనికి వచ్చేసి 2 గేట్స్ అయితే ఉంటాయి ఎంట్రన్స్. సో ఇక్కడ ఒక గేట్ అయితే ఉంది. అండ్ ఆల్సో మనకి లెఫ్ట్ సైడ్లో ఇంకొక గేట్ కూడా ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇది మొత్తం బిల్డింగ్ 5 ఫ్లోర్స్, 2 బ్లాక్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1500 స్క్వేర్ ఫీట్ 3 BHK ఫ్లాట్ అనమాట, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో టోటల్ ఈ బిల్డింగ్ ఏరియా వచ్చేసి 1000 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. సో 1500 స్క్వేర్ ఫీట్కి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో దీనికి యూడిఎస్ వచ్చేసి 58 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో దీని ప్రైస్ వచ్చేసి 88 lakhs అయితే ఉంటుంది, విత్ ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్. దీనికి ఎమ్యూనిటీస్ లాగా ఏమి ప్రైస్ వేరే అయితే లేదు. సో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ 88 lakhs ఉంటుంది. ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ అయితే కాదు, ఇది నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ ఫ్లాట్కి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్, పవర్ బ్యాకప్ కోసం జనరేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో సీసీ కెమెరా కూడా ఉంటుంది. అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది, బోర్ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది. చూసారు కదండి ఫ్లాట్. ఈ ఫ్లాట్ మీరు కొనాలనుకున్నా, చూడాలనుకున్నా కింద కనిపిస్తున్న నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయించాలనుకుంటే పైన కనిపిస్తున్న నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాంటి ఫ్లాట్స్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ వీడియో మాత్రం వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి.